నమస్కారం. ఈ వారం అధికారం డిబేట్లో భాగంగా మనకు చర్చలో అంశం కమ్మారెడ్డి వెలమల పాలనలో ఆదివాసుల బతుకులు ఆగం అనే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఆల్ ఇండియా బిఎస్పి పార్టీ ఏదైతే ఉందో దానికి నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే రిటైర్డ్ డీజీపీ అనేక అంశాల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అంశాల మీద రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అనేక విధాలుగా పోరాటాలు చేస్తున్నారు. రాజ్యాధికారం దిశగా బహుజనుల రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. వారితో పాటు మనకు ఫార్మర్ ఎమ్మెల్యేగా ఉన్న చెండా లింగయ్య దొర గారు మనతో పాటు ఉన్నారు. వారు 1984 నుంచి 89 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే బొరంపాడు నుంచి ఆయన రిప్రజెంట్ చేశారు. అలాగే ఖమ్మంకి 2001 నుంచి 2006 వరకు ఖమ్మం జిల్లా పరిషత్ కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ఆదివాసీల అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కూడా గత 30-40 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. ఆదివాసుల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. వారితో పాటు బీసీ టైమ్స్ బీసీ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగం సూర్యరావు గారు కూడా మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. వారు కూడా ఈ అంశం మీద మాట్లాడతారు. మొదటిగా పూర్ణచంద్రరావు సార్, మీరు ఒక్కసారి ఈ ఆదివాసీల ఇష్యూస్ని తీసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అలాగే వారికి ఉన్న ఇప్పుడు సమస్యలు, దానికి పరిష్కార మార్గాల గురించి మీరు ఒకసారి ఇంట్రడక్షన్ రూపంలో చెప్తే మనం మన అదర్ ప్యానలిస్టుల అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం. ఇప్పుడు థ్యాంక్ యూ అండి. ప్రైమ్ 9 వారికి, మీకు ఆదివాసీల సమస్యల మీద ఒక డిబేట్ నిర్వహిస్తున్నందుకు మీకు ఏ ఛానల్లో కూడా ఈ రోజున ఈ ఆదివాసీ సమస్యల మీద చర్చ అనేది ఎక్కడా జరగట్లేదు. ఆదివాసీలు అనగానే గంపగొత్తగా గిరిజనుల కేటగిరీ కింద పెట్టేసి గిరిజనుల సమస్యలు అని చెప్పి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు. గిరిజనులలో ఆదివాసీలు మూలవాసులు. ఈ రోజున అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ దండకారణ్యంలో ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఈ లోతట్టు ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో కొన్ని వేల సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వాళ్ళు ఆదివాసీలు. అంటే ముందుగా ఆవాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఆదివాసీలు. మరి ఆదివాసీల గిరిజనుల్లో ఒక పార్ట్ కింద మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా గిరిజనుల సమస్యల్ని మనం గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆదివాసీలు కానీ గిరిజనులు ఎవరయ్యా అంటే ఎరుకల, యానాది, లంబాడి తెగల వాళ్ళు ఎక్కువ ఉంటారు. సరే, ఈ ఆదివాసీలు లంబాడి తెగల నుంచి చాలామంది అభివృద్ధి చెందారు, చాలామంది అధికారులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. మరి వాళ్ళ యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్ చాలా ఎక్కువ. వాళ్ళు మైదాన ప్రాంతాల్లో ఉన్నారు లంబాడాలు. అలానే మరి ఎరుకల్ల కమ్యూనిటీ నుంచి కూడా ఎంతో కొంత వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు కాలేదు కానీ పెద్దగా, అలాగే యానాదుల నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎవరు కాలేదు కానీ ఎంతో కొంత అధికారం అనేది వాళ్ళకి వచ్చింది. అయితే ఆదివాసీలది ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళది పూర్తిగా భిన్నమైనటువంటి సమస్య. ఈ ఆదివాసీ ప్రాంతాలని బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడో షెడ్యూల్డ్ ఏరియా కింద 19వ శతాబ్దంలో నిర్ణయించింది. వాళ్ళు ఎప్పుడో మనకి ఈవెన్ సిపాయిల తిరుగుబాటు కాకుండా ముందే విశాఖపట్నం, గంజాం జిల్లాలని షెడ్యూల్డ్ ఏరియాస్గా ప్రకటించడం జరిగింది. ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ఏంటంటే దీనికి ఒక ఏజెంట్ పరిపాలనలో ఉంటుంది. ఏజెంట్ ఎవరు ఉంటారు? జిల్లా కలెక్టర్ని ఏజెంట్గా వ్యవహరిస్తారు. అంటే ఏజెంట్గా ఉంటాడు కాబట్టి ఈ ప్రాంతాలని ఏజెన్సీ ప్రాంతాలు అంటారు. ఈ జిల్లా కలెక్టర్ బ్రిటిష్ ప్రభుత్వంలో డైరెక్ట్గా గవర్నర్ జనరల్ పర్యవేక్షణలో పనిచేయాలి ఈ ఆదివాసీ ప్రాంతాలకి. అంటే ఆదివాసీ ప్రాంతాలు అప్పటికీ ఇప్పటికి కూడా విద్యా విషయంలో వెనుకబడి ఉన్నారు, అలాగే వైద్యం విషయంలో వెనుకబడి ఉన్నారు, హౌసింగ్ విషయంలో వెనుకబడి, అన్ని రకాలుగా వెనుకబడిపోయి ఉండటమే కాకుండా వాళ్ళ పాలనలో మైదాన ప్రాంతం వాళ్ళు ఆదివాసీయేతరుల జోక్యం లేకుండా ఉండటానికి గ్రామ సభల ద్వారా వాళ్ళకి కావాల్సిన నిర్ణయాలు తీసుకునే ఏర్పాటు బ్రిటిష్ హయాం నుంచే మొదలైంది. అంతేకాదు వాళ్ళ భూములను కూడా ఆదివాసీ భూముల్ని ఆదివాసేతరులు ఆక్రమించుకోవడానికి లేదు. ఈ మధ్యకాలంలో కోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది. ఒక ఆదివాసీ భూముల్లో ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అంటే ఈవెన్ ప్రభుత్వం కూడా నాన్ లోకలే.
ఈనాటి ప్రభుత్వాలు కూడా ఆదివాసీ ప్రాంతాల భూముల్ని తీసుకోవటానికి వీల్లేదు, వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. అంటే ఆదివాసీల ప్రయోజనం గురించి గ్రామ సభల ద్వారానే ఏదైనా సరే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మైనింగ్ చేయాలనుకోండి, ఆదివాసీ గ్రామ సభల ద్వారానే నిర్ణయం తీసుకున్న చోటనే అక్కడ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అంటే గ్రామ సభకి అంత అత్యున్నతమైనటువంటి అధికారం ఈ కాన్స్టిట్యూషన్లో కూడా ఇంకా ఎవరికి ఇవ్వలే, అంత ఇచ్చారు. అందువల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో దాన్నే 1950 కాన్స్టిట్యూషన్ ద్వారా షెడ్యూల్డ్ ఏరియాస్ కింద భారత ప్రభుత్వం ప్రకటించినాక ఇప్పటి కలెక్టర్లు గవర్నర్లకి డైరెక్ట్గా జవాబుదారీగా వీళ్ళు ఉంటారు. ఈ ఆదివాసీ ప్రాంతాల పాలనలో వాళ్ళకి ఒక అడ్వైజరీ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎస్టీ ఎమ్మెల్యేలు తర్వాత మంత్రితో కలిపి ఒక అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారానే గవర్నర్ పాలన పర్యవేక్షించాల్సి వస్తుంది. కానీ గవర్నర్లు ఆ పని చేస్తున్నట్టు ఏం కనపడట్లా. నిజం చెప్పాలంటే ఆదివాసులకు కూడా ఈ విషయం తెలియదు. చందా లింగయ్య దొరగారు లాంటి నాయకులు ఈ రోజున ఆదివాసీలకు అవసరం. ఆయన ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తేనే కానీ ఆదివాసీల్లో చైతన్యం వస్తేనే కానీ ఈ ప్రాంతాలు ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి ఆదివాసీ ప్రాంతాలు ఈ పాలన అంతా మాది, రాజ్యాధికారం మాది అనేటువంటి విషయాన్ని ఆదివాసీలు అర్థం చేసుకోవాలి. ఇంతేకాకుండా ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్యవేక్షణ కూడా గవర్నర్కు ఉంటుంది. అయితే ఈ రోజున ఆ సప్లాన్ నిధులను కూడా ఆ ప్రభుత్వాలన్నీ, అటు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ జగన్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఆ నిధుల్ని దారి మళ్లించారు. ఇప్పుడు కూడా అక్కడ చంద్రబాబు ప్రభుత్వం కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎస్టీ సప్లాన్ గురించి ఏం చేస్తున్నారు, ఏ రకంగా ప్రజలకి న్యాయం చేస్తున్నారు అనేది, ఆదివాసీలకి న్యాయం చేస్తున్నారు అనే విషయం కూడా మనం ఈ రోజున చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ ఆదివాసీ ప్రాంతాల్లో చైతన్యం రాందే ఈ కమ్మారెడ్డి వెలమ పాలనలో, ఆ పాలనా వ్యవస్థలో మరి ఆదివాసీలకి చోటు ఉండదు. ఆదివాసీలకు చోటు ఉన్నప్పుడు అక్కడ ఎన్ని రకాలైనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ నెలకొని ఉంటుంది. ఈ రోజున అక్కడ అన్నల యొక్క ప్రాబల్యం కూడా తగ్గిపోతున్న క్రమంలో ఆదివాసీ నాయకులందరూ కూడా యాక్టివ్గా మరి పనిచేసి ఈ సమస్యలను లేవనెత్తి ఈ తమ పార్టీలకి తాబేదారులుగా పనిచేయకుండా ఆదివాసీ ప్రజలకి జవాబుదారీగా పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే సార్. సార్ చాలా స్పష్టంగా తెలియజేశారు సమస్యల గురించి, వాటి గురించి. సార్ లింగయ్య దొర గారు, మీరు అనేక సంవత్సరాల నుంచి అంశాల మీద పోరాడుతున్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు, జిల్లా పరిషత్లో పనిచేశారు, అలాగే గ్రౌండ్ లెవెల్లో మీరు టచ్లో ఉండి అనేక సమస్యల మీద పోరాడుతున్నారు. మీకున్న సమస్యలు ఎలా ఉన్నాయి, దానికి ప్రభుత్వం ఎలా చూస్తుంది, పోరాటాలని ముందుకు తీసుకుని వెళ్ళేటప్పుడు అడ్డంకులు ఏమొస్తాయి, అలాగే మీకున్న ఇష్యూస్ని అచీవ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి స్ట్రాటజీస్, ఇలాంటి దారులు ఎంచుకుంటారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రేమ్ టీవీ 9 వారికి ధన్యవాదాలు. ఆదివాసీ సమాజం కోసం ఆదివాసీ సమస్యల మీద చర్చ పెట్టినందుకు. మేము ఆదివాసులం అనేటువంటి ఏదైతే ప్రకటన అంటే ఆదివాసీ అంటే మూలవాసులు. ఈ మూలవాసు విషయంలో తరతరాల నుండి ఆదివాసులు అడవుల్లో, మన్య ప్రాంతంలో సమాజానికి దూరంగా బతికేటువంటి ఈ యొక్క ఆదివాసుల్ని ప్రత్యేక వనరులతో, ప్రత్యేక చట్టాలతో రక్షించాలనే ఉద్దేశంతోనే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో మా ఆదివాసీ వీరులు చాలామంది, బిర్సా ముండా కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, గంటన దొర కానీ, మల్లు దొర కానీ, కొమరం భీమ్ కానీ, మరి ఇటువంటి వ్యక్తులందరూ కూడా మా హక్కులు జల్ జంగల్ జమీన్ అంటే ఆదివాసులకు కావాల్సింది ఏంటంటే అడవి, భూమి, నీరు, అవి ఎక్కడుంటే అక్కడనే జీవిస్తారు. అటువంటి వాళ్ళ రక్షణ కోసం ఆనాడే బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రత్యేక చట్టాలు, డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేటువంటి ఒక యాక్ట్ పెట్టి ప్రత్యేక పరిపాలన ఆదివాసీ ప్రాంతంలో ఉండాలనే ఆలోచనతోనే చట్టాలు చేశారు. ఇది మా ఆదివాసీ నాయకుల పోరాట ఫలితంగా. అయితే ఆ తర్వాత భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో
ఆ యొక్క బ్రిటిష్ చట్టాలని పునరుస్కరించుకొని దాన్ని రివైజ్ చేసి అమెండ్మెంట్ చేసి కొన్ని కలిపి కొన్ని తీసి మాకు ప్రత్యేక చట్టాలు ఒక షెడ్యూల్ ప్రాంతం అంటే ఆదివాసి ప్రాంతం 5th షెడ్యూల్ రాజ్యాంగం 5th దాన్ని కలిపి మాకు అనేక వనరులు హక్కులు కల్పించారు. ఆ వనరులు ఏంటంటే భూమి మాదే, నీరు మాదే, చెట్టు మాదే అనేటువంటి నినాదంతో ఆ చట్టాలు తయారు చేశారు. అక్కడ ఆదివాసులు ఉన్నటువంటి భూములు ఎవరు కొనటానికి వీల్లేదు, ఆదివాసుల్ని హరాస్మెంట్ చేయటానికి వీలేదు. అంతేకాకుండా ఇందిరమ్మ రాజ్యంలో ఆ రోజు 1970లో ఆదివాసీ ప్రాంతంలో వలసవాదులు వచ్చి ఆదివాసీ భూములంతా కూడా లాక్కొని వీళ్ళని అనగతొక్కే సమయంలో మరి ఇందిరాగాంధీ గారు దీని మీద ఒక పెద్ద కమిషన్, నేషనల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి ఆదివాసులు భూ పోరాటం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన చట్టాలు ఉన్నాయి, వాళ్ళకు భూములు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, అనుభవించకుండా ఎట్లా తరలిపోతున్నాయని ఆలోచిస్తూ ఒక కమిషన్ వేసి ఆ భూములు మా ఆస్తులు కొనకుంటేనే కాకుండా వలసవాదులు అంటే ఇతరులు గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వచ్చి నివసించడానికి కూడా వీలు లేదు, వాళ్ళ భూములు ఆస్తులు కూడా వాళ్ళు అమ్ముకోవటానికి కూడా వీలు లేదని ఒక ప్రాపర్టీ నిషేధాన్ని చట్టాన్ని 170 చట్టాన్ని పెట్టి మా ప్రాంతంలో అమలు చేస్తున్నారు. అయినా కూడా ఎన్ని చట్టాలున్నా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసుల కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక వనరులు కల్పించాలనే ఒక సంకల్పంతో పనిచేసినా కూడా ఆదివాసులు ఇంతవరకు అభివృద్ధి చెందకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నేను చూసినాను 170 చట్టం తర్వాత ఆదివాసీ భూములు ఎక్కువ అన్యాక్రాంతమైనవి. ప్లెయిన్ ఏరియా, మైదాన ప్రాంతం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మా భూములన్నీ కూడా ఆదివాసులు ఆక్యుపై చేసి అక్కడ బిజినెస్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ పెట్టి మమ్మల్ని అనాథులుగా ఆదివాసులను చేశారు. 170 చట్టం కానీ లేకపోతే ఆదివాసులకు రక్షణ లేదు. ఎందుకంటే వాళ్ళ భూమి మీద ఆధారపడి భూపుత్రులు వాళ్ళు. అటువంటి ఆదివాసుల యొక్క ఆస్తుల్ని కొట్టేయకుండా నిషేధించినటువంటి చట్టం ఏదైతే ఉందో 170 అది 1986లో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఆ చట్టాన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలంతా కలిసి తొలగించాలా, రిమూవ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఎన్టీ రామారావు గారిని ఒప్పించి అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు 170 చట్టాన్ని స్క్రాప్ చేయాలి, అంటే దాన్ని తీసేయాలని. ఆ చట్టం తీసేస్తే మాకు చొక్కా లాగు కూడా పాయింట్ కూడా ఉండదు, ఎందుకంటే మాకు బతుకుదేరు, దాని మాకు ప్రొటెక్షన్ అది. అటువంటి చట్టాన్ని తీసేసి భూభాగాన్ని ఆక్యుపై చేయాలని కుట్రతో కొంతమంది పన్నిన కుట్రకి ఎన్టీ రామారావు గారు మరి ఎందుకు ఒప్పుకున్నాడో, దేనికి ఒప్పుకున్నాడో ఆయనకు తెలియకో తెలుసో ఆ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి దాన్ని తీర్మానం చేయడం జరిగింది. దానికి అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఖమ్మం జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నా. నేను ఒకరి రిజెక్ట్ చేసినాం, పెద్ద ఎత్తున గోల చేసాం, ఆందోళన చేసాం, కానీ నా మాట ఏం లేదు. 275 ఎమ్మెల్యేలు ఉన్నాక నేను ఒక్కడిని ఎవరికి ఏం చేయగలుగుతాను. కాబట్టి వాళ్ళు మెజారిటీతో ఆ చట్టాన్ని చేస్తే అక్కడ నుండి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో కూడా ఆ యొక్క చట్టం అమలు తీసేయాలని చెప్పి ప్రతిపాదన అమలైంది. ఎందుకంటే అక్కడ అందరూ మా ట్రైబల్సే, మంత్రి ట్రైబే, ఎమ్మెల్యేల ట్రైబ్సే, కానీ వాళ్ళు పార్టీకి కట్టుబడి, తెలుగుదేశం పార్టీకి కట్టుబడి మొత్తం మా ఎమ్మెల్యేలు కూడా ఆ చట్టాన్ని అవసరం లేదని చెప్పి తీర్మానం చేయటం అనేది చాలా దురదృష్టం. ఆదివాసులకు ఆ రోజు చీకటి దినాలు ఏర్పడే పరిస్థితి. ఆయన కూడా నేను ఎమ్మెల్యేగా మరి గవర్నర్ షెడ్యూల్ ప్రాంతానికి ఈజ్ ఏ బాస్. షెడ్యూల్ ప్రాంతంలో ఆమెకున్న పవర్స్ గవర్నర్కు ఉన్న పవర్స్ ఎవరికి లేవు. మంత్రి మండలి కానీ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా రిజెక్ట్ చేసే అధికారం, షెడ్యూల్ ట్రైబల్స్ కాపాడే అధికారం గవర్నర్కు ఉందనే ఉద్దేశంతో ఆనాడు ఒక లేడీ కుముద్బిన్ జోషి అని ఒక మహిళా గవర్నర్గా మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆమె దగ్గర పోయి నేను రిప్రజెంట్ చేశాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు అధికారం ఉంది, రాజ్యాంగం 5th షెడ్యూల్లో చెప్తుంది గవర్నర్ ఈజ్ ఎంపవర్ ఇన్ రూల్ దట్ అడ్మినిస్ట్రేటివ్ దెన్ షెడ్యూల్ ఏరియా అని చెప్పి ఆమెకి ఈ మెమోరాండం ఇస్తే ఆమె కూడా ఈ కాంట్ బట్ ఐఎమ్ నాట్ హోప్లెస్, నేనేం చేయలేను, అసెంబ్లీ తీర్మానం అయింది, మీ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా తీర్మానం చేసింది, వీఆర్ ఓన్లీ బేస్డ్ ఆన్ ది అడ్వైజరీ కౌన్సిల్,
వీ కాంట్ డూ ఇట్ అని కూడా ఆమె రిజెక్ట్ చేయడం జరిగింది. అయినా కూడా నేను పట్టు విడవకుండా ఆమెతో ఒప్పియడం జరిగింది. నేను ఒక సమయంలో ఆమె ముందే వైట్ పేపర్లో ఐ రిజైన్ మై ఎమ్మెల్యే అండ్ జంప్డ్ ఇన్ టు జంగల్ అని చెప్పి ఆమెకి నేను దరఖాస్తు కూడా పెడితే ఆమె చాలా ఫీల్ అయింది. ఒక యంగ్ ట్రైబల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మరి జంప్డ్ ఇన్ టు జంగల్ అంటే విత్ వెపన్స్ నక్సలైట్లుగా తయారవ్వాలనే ఆలోచన ఉన్నదనే ఉద్దేశంతో గవర్నర్ గారు ఇమీడియట్గా నన్ను కూల్ డౌన్ చేసి ఆమె డైరెక్ట్గా ఢిల్లీలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన రాజీవ్ గాంధీ దేశ ప్రధాని ఉన్నాడు, ఆయనతో మాట్లాడి దిస్ ఈజ్ అ సిచ్యువేషన్ ఈజ్ దేర్, ది అసెంబ్లీ ఆల్సో పాస్డ్ ద రిజల్యూషన్ టు స్క్రాప్ ది 170 వాట్ కెన్ డూ అని చెప్పి ఆమె సజెషన్ అడగడం వల్ల ఆయన రాజీవ్ గాంధీ గారు చెప్పారు, నో యూ డోంట్ టచ్, యూ రిటర్న్ ది ఫైల్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది ట్రైబల్ లివింగ్. వాళ్ళ కోసం పెట్టిన చట్టాన్ని అది ఎవడు ముట్టుకోవటానికి వీల్లేదు చెప్పి ఒక డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్గా ఆమె నన్ను కూల్ డౌన్ చేసి ఐ విల్ విత్ యూ గో యువర్ హెడ్ ట్రైబల్స్ కోసం ఇంత గట్టిగా నువ్వు కొట్లాడుతున్నావు, మీరు కొట్లాడండి, మా సెంట్రల్ నుంచి కూడా మీకు సపోర్ట్ జరుగుతుంది చెప్పడం వల్ల నేను వెంటనే ఆదిలాబాద్ శ్రీకాకుళం అన్ని ఐటీడీఏలు ఉన్నాయి మా ట్రైబల్ ఏరియాలో. ఈ ఐటీడీఏ స్థాయిలో మీటింగ్లు పెట్టి 1,00,000 మంది ఆదివాసుల్ని చలో అసెంబ్లీ ఎన్టీ రామారావు దగ్గర పికెటింగ్ చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంతో పాపం ఎన్టీ రామారావు గారికి దయ ఉండొచ్చు, బహుశా ట్రైబల్ మీద ప్రేమ ఉండొచ్చు, అది తెలియకనో ఏదో మొత్తానికి జరిగింది. ఇమీడియట్గా నన్ను పిలిచి నువ్వు ఆదివాసులను రెచ్చగొట్టొద్దు, నీకు ఏం చేయాలో చెప్పండి అంటే మళ్ళీ ఇమీడియట్గా అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ పెట్టి దాంట్లో పాస్ చేశాడు. రిటర్న్ ఫస్ట్ నెంబర్ 1 రిటర్న్ ది రిజల్యూషన్ ఆఫ్ ది అసెంబ్లీ ఓకే అన్నాడు. నెంబర్ 2 ట్రైబల్ ఏరియాలో ఎంప్లాయ్మెంటు అంటే 4th క్లాస్ నుండి టీచర్ల వరకు 7th పాస్ 10th ఫెయిల్ అందరికి కూడా ఇవ్వాల్సింది 100% ట్రైబల్స్కి ఇచ్చి వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం జీవన విధానం కల్పించాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో అని చెప్పి మరి ప్రతి విలేజ్కి ఒక సింగిల్ టీచర్ స్కూల్ పెట్టి అక్కడే ట్రైబల్స్ కూడా అపాయింట్మెంట్ చేయడానికి మేము పెట్టిన ప్రపోజల్ ఆయన ఒప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ జీవో నెంబర్ 275 బై జీవో నెంబర్ 3 అయింది. ఈ ట్రైబల్ ఏరియాలో అక్కడ ఉన్నట్టు ఉపాధ్యాయుల నుంచి కింద కేడర్ వరకు కానిస్టేబుల్ వరకు కూడా ట్రైబల్ని అపాయింట్ చేయాలన్నట్టు నడిచింది 2020 వరకు. 2020లో కొంతమంది ఆదివాసుల మీద ఉన్నటువంటి ఈర్ష్యతో ఈ చట్టం ఆదివాసులకే చెందకూడదు, మాకు కూడా చెందాలని కొన్ని యూనియన్లు మాకు అగెనిస్ట్గా సుప్రీంకోర్టు దాకా పోయారు. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలి, ఆదివాసుల తరపున ఎవరు ప్రభుత్వం వినిపించాలి. ప్రభుత్వం కౌంటర్ కూడా వేయలేదు. అప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాయి 2000లో. ఆంధ్ర పట్టించుకోలేదు, తెలంగాణ పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, మన వాదనలు వినకపోతే ఒక సైడే వింటారు కాబట్టి అది రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అగాధులైపోయారు. ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. ఐటీడీఏకి వచ్చే బడ్జెట్ డైవర్ట్ చేసి ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అందుకనే ఆదివాసుల మీద ప్రేమ ఉంటుందనేది నాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు కమ్మ, రెడ్డి, వెలమ ఈ అగ్రవర్ణాలు పరిపాలనలో ఆదివాసులు ఆగమైపోతున్నారు. ఇది సహజం, వాస్తవం కూడా. ఇప్పుడు కూడా మేము మన వైజాగ్లో ఒక జాతీయ స్థాయిలో ఆల్ ఇండియాలో ఆదివాసీ సంఘాలతోని మేధావులతో ఈ నవంబర్ 15-16 వైజాగ్లో ఒక సదస్సు కూడా జరిపాం. సదస్సులో తేలింది ఏంటంటే ఆదివాసులకు స్వయం పరిపాలన రాందే ఆదివాసులు అభివృద్ధి చెందరు, వాళ్ళ హక్కులు దక్కవు. కాబట్టి ఆదివాసుల రాజ్యాంగ హక్కులు పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక వేదిక అవసరం. మనమంతా కూడా పోరాటం చేయొద్దే ఆదివాసులకు న్యాయం జరగదని ఒక తీర్మానం కూడా చేయటం జరిగింది. అందుకని ఇప్పుడు చేసినాం. 2006లో కూడా ఒక తీర్మానం చేయటం జరిగింది. అప్పుడు రాష్ట్రాలు విడిపోతున్నాయి. తెలంగాణ ఆంధ్ర ఉద్యమం బాగుంది. ఇక్కడ కేసీఆర్, అక్కడ లగడపాటి ఎవరికి వాళ్ళు రాష్ట్రాలు విడిపోవాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టే సమయంలో
నేను ఒక జిల్లా చైర్మన్గా ఖమ్మంలో ఉండి భద్రాచలంలో 3 రోజులు సదస్సు పెట్టి దేశవ్యాప్తంగా ఆదివాసులను పిలిపించి ఆదివాసీ ఎమ్మెల్యేలతోని నాయకులతో డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా తీర్మానం ఏం చేశారంటే ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 45 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఆ రోజుల్లో, ఇప్పుడు 70 అనుకోండి, మన ఆదివాసులకు ఉనికి ఎక్కడ కూడా బాగుపడలేదు. దీనికి కారణం డబ్బు లేక కాదు, కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఇస్తున్నాయి, కానీ అదంతా కూడా మిస్యూజ్ అవుతున్నాయి, ఎక్స్ప్లాయిటేషన్ అవుతున్నాయి. తర్వాత బినామీ పేర్లతో కొంతమంది కాజేస్తున్నారు బడ్జెట్ని ఇచ్చినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా. ఇవన్నీ పోవాలంటే రాజ్యాధికారం అవసరం ఆదివాసులకు అనే ఉద్దేశంతో మరి అక్కడ తీర్మానం కూడా చేసాం. 2006లో అప్పుడు మా ఆంధ్రప్రదేశ్కి వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి, అక్కడ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. ఆ తీర్మానంలో ఏంటంటే ఒక ప్రత్యేక మన్యసీమ రాష్ట్రం, ఆదిలాబాద్, శ్రీకాకుళం, కటాఫ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఈ ప్రాంతం అంతా కూడా ఒక బెల్ట్ ఉంది గోదావరి ఇరుపక్కల. అటువంటి ప్రాంతాన్ని విడగొట్టి భద్రాచలం రాజధానిగా పెడితే 2 ప్రాంతాలకు సెంటర్ ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఉద్యమం, మన్యసీమ ఉద్యమం కూడా మొదలుపెట్టాం. దానికి నన్నే కన్వీనర్గా ఇచ్చారు. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆదివాసుల మీద దోపిడీ, దగ, ఆదివాసీ చట్టాలని నాశనం చేయాలా, తొలగించాలా, భూ ఆక్రమణ చేసుకోవాలా, అక్కడున్న వనరులు ఏవైతే ఉన్నాయో మైనింగ్ కానీ, తర్వాత ఇసుక, ఓరన్, ఈ రకం, అట్లనే ఫారెస్టు, ఇవన్నీ కూడా మొత్తం ఖనిజ సంపద అంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో, ట్రైబల్ ఏరియాలో ఉంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నట్టు వనరులు తీసుకోవాలంటే 107 చట్టాన్ని తీసేయాలని కుట్ర జరుగుతుంది. దానికోసమే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2022లో ఒక చట్టం తీసుకొచ్చింది, పీసా చట్టం, అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్ ఏరియా, దాన్నే పీసా అంటారు. ఇటువంటి చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళ గ్రామ సభలు తీర్మానం లేకుండా ఫారెస్ట్ భూములైనా సరే ఎవరికైనా ఇవ్వచ్చు, డైరెక్ట్గా 1000 నుండి 2000 ఎకరాల వరకు ఇచ్చే అధికారం కేంద్రం చేతిలో పెట్టుకున్నది. అంటే ఈ భూములన్నీ ఎవరికి ఒప్పచెప్పాలని బడా కాంట్రాక్టులకు, బడా వ్యాపారస్తులకు, అంబానీ, ఆదాని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఈ అడవులు, భూములు, ఆదివాసుల సంపదని అప్పచెప్పి ఆదివాసుల్ని మరి అనుసాలైన ఉద్దేశంతోనే కుట్ర జరుగుతుంది. దీన్ని తిప్పికొట్టడానికి దేశవ్యాప్తంగా ఆదివాసుల్ని ఏకం చేస్తాం, ఆదివాసుల్ని సమీకరణ చేస్తాం, ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేస్తాం అని చెప్పి వైజాగ్లో ఇప్పుడు మీరు వేదిక పెట్టింది ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా 3 రాష్ట్రాలకు సంబంధించి 3 రాష్ట్రాలు నేషనల్ వైడ్ ఓకే, 3 నేషనల్ వైడ్. కాకపోతే ఆ 3 రాష్ట్రాల దగ్గర ఉన్నాయి కాబట్టి మీటింగ్ ఎక్కువ. ఓకే సార్, ఓకే. సో సూర్యారావు గారు, మీరు కూడా ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, మీకు కూడా అనుభవం, అక్కడ నుంచి ట్రైబల్ ఇష్యూస్ మీద అనుభవం ఉంది. సో మీరు ఈ సమస్యలను ఎలా చూస్తారు? ముందుగా ప్రైమ్ 9 వాళ్ళకి ధన్యవాదాలు. ఆదివాసీల మూలవాసుల సమస్యను సమాజం దృష్టికి తీసుకురావడానికి ఈనాడు డిబేట్ రూపంలో ప్రయత్నించిన ప్రైమ్ 9 వారికి, అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న పూర్ణచంద్రరావు గారికి, అలాగే చందా లింగయ్య గారికి. చందా లింగయ్య దొరానాల, చందా లింగయ్య దొర అంటేనే చాలా ఫేమస్ అన్న పేరు. ఎనీహౌ, చాలా సంతోషం. చందాలింగయ్య దొరగారి గురించి చాలా వరకు ఈ సమాజం తెలియనోళ్ళు లేరు. బతుకుల సమస్యల మీద ఎవరైతే, అణగారిన సమస్యల మీద ఎవరైతే ఫైట్ చేస్తూ ఉంటారో ఆ సెక్షన్ అంతటికి కూడా చందాలింగయ్య దొర తెలవని వారు లేరు. ముఖ్యంగా చందాలింగయ్య గారు ఇప్పటివరకు చెప్పినారు, ఆయనకి ఇంకా అవకాశం ఇస్తే సాయంత్రం వరకు 4-5 గంటలు కూడా అలసిపోకుండా ఆదివాసీల సమస్యల మీద అనర్గళంగా మాట్లాడగలిగే కెపబుల్ ఉన్నటువంటి ఆ నేత పక్కన నేను కూర్చున్నందుకు చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా నేను కూడా అదే ఏరియా నుంచి వచ్చిన కాబట్టి ఇక్కడ 3 రకాల దోపిడీ జరుగుతుంది ఆదివాసులది. నా దృష్టికి సార్ 2 రకాలు చెప్పినారు. ఒకటేమో భూదోపిడీ, ఎక్కువ సార్ చెప్పినారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆదివాసుల దగ్గర ఉన్నటువంటి భూమిని అంతటిని కూడా వాళ్ళు వశం చేసుకొని ఇతరత్ర చట్టాలని వాళ్ళు ప్రయోగించి వారికి దక్కాల్సిన భూమి, వారికి చెందాల్సిన భూమిని అంతా కూడా వీళ్ళు ఆక్రమించుకొని వారి మీద దౌర్జన్యాలు, అనేక రకాలైనటువంటి కేసులు. ఎందుకంటే చట్టం వాళ్ళ చుట్టం కాబట్టి ఆదివాసులకు
వాళ్ళ అమాయకులు కాబట్టి వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు. అట్లా ఇంకో రకమైన దోపిడీ ఏంటంటే ఉద్యోగాల దోపిడీ. ముఖ్యంగా ఆదివాసీలు పాపం వాళ్ళు ఎంతకనం స్ట్రగుల్ చేసినా కూడా వాళ్ళకు రావాల్సినటువంటి అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు ఉద్యోగాలన్నీ కూడా ఇతరులు ఎవరైతే ఆ గిరిజన జాబితాలో చేరినారో వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని ఆదివాసుల కడుపులు కొట్టుకుంటా వాళ్ళు కనీసం ఈ సమాజానికి ఇంకా చాలా వరకు ఎర్రబోసుని ఎక్కని ఆదివాసీ కులాలు ఉన్నాయి. దాదాపు ఈ సమాజంలో 35 కులాలు ఉన్నాయి. ఆదివాసీ ట్రైబల్ జాబితాలో 35 కులాలు ఉంటే కేవలం దాదాపు 30-31 కులం ఈ సమాజానికి తెలియదు. ఓన్లీ 2-3 కులాలు, అందులో ఒకటి మేజర్ కులం అందరికీ తెలుసు. ఆ సామాజిక వర్గం మాత్రమే ఉద్యోగాలు కానీ భూములు కానీ ఇప్పటివరకు అయితే ఉద్యోగాలలో 90% వాళ్ళే ఉన్నారు. ఇదైతే చాలా అన్యాయం. ఇంకోటి రాజకీయ దోపిడీ కూడా. దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లోకల్ బాడీస్లో దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఆదివాసుల పేరు మీద పాపం వాళ్ళకి రావాల్సిన రాజకీయ చైతన్యాన్ని కూడా వాళ్ళు గండి కొడుతున్నారు. ఇవన్నీ కూడా ఇంతవరకు దొరగారు బాగా ఫైట్ చేస్తున్నారు. నిజంగా కూడా సెల్యూట్ వారికి. అట్లనే పూర్ణచంద్ర గారు ఈ మధ్యన చాలా వరకు ఆ కమ్యూనిటీస్ మీద ఆ వర్గాల మీద చైతన్యవంతం చేయడానికి భావజాల వ్యాప్తి చేయడానికి అనేక సెమినార్లు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. నిజంగా ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ముఖ్యంగా ఈనాడు ఈ చర్చ ద్వారానైనా కొంత కనువిప్పు కలగాలి. కమ్మారెడ్డి వెలమలు ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు కూడా వాళ్ళ పాలనలోనే ఈ రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఏదైతే మోస్ట్ ట్రైబల్స్ ఉన్నారో అత్యంత వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆదివాసీలు వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే రాజ్యాధికారమే ఏకైక మార్గం. ఇందాక చందాలింగయ్య దొర అన్నట్టు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోతే అతను ఎమ్మెల్యే వరకు వచ్చినాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా అయినాడు కాబట్టి ఇందిరాగాంధీని కలవగలిగినాడు, రాజీవ్ గాంధీని కలవగలిగినాడు. ఆయనకిన ఎమ్మెల్యేనో జెడ్పీ చైర్మన్ కాకపోతే ఆ సమస్యల్ని ఈ సమాజం దృష్టికి కానీ ప్రభుత్వాల దృష్టికి కానీ వచ్చేవి కావని నేను ఫీల్ అవుతున్నా. బీసీలలో ఎట్లయితే 2-3 కులాలు వాళ్ళు దోచుకుంటున్నారో 130 కులాలకు పక్షాన నిలబడి గిరిజన అంటే ఆదివాసీలు అనబడే వాళ్ళని కూడా కేవలం ఈ 2-3 కులాలే అందులో ఉన్నటువంటి ముఖ్యంగా ఒక్క కులమే అంట. నేను ఆ 2-3 కులాలు కూడా అనవసరం. ఒకటే కులం అది ఇతర రాష్ట్రాలలో వాళ్ళేమో ఫార్వర్డ్గా ఉన్నారు, బీసీలలో ఉన్నారు. దరిద్రానికి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ట్రైబల్స్ జాబితాలో ఉండి వాళ్ళు దోచుకునేది మాత్రం చాలా అన్యాయం. దీని మీద ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టి రియల్ ఆదివాసీలు ఎవరు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు కానీ వాళ్ళకి భూమి మీద హక్కులు కానీ వాళ్ళకి రావాల్సిన రాజకీయ వాటా కానీ వీటన్నిటి మీద వాళ్ళకి సమన్యాయం వచ్చే విధంగా వాళ్ళ హక్కులు పొందే విధంగా ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు అంటే ఇక్కడ కులాల పాలనే కాబట్టి వాళ్లకు ఈ భూమిలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయంలో కానీ వాటా ఇవ్వాలంటే వాళ్ళకి అనుకుంటేనే తప్ప వాళ్ళు ఇయ్యరు. కానీ ఇక్కడ ఈ వర్గాలన్నింటిని కూడా చందాలింగయ్య దొర గారు ఇప్పటి మనిషి కాదు, ఆయన చాలా కాలం నుంచి మేము ఎరుగుదాము. ఆయన నేతృత్వంలో ఈ ఆదివాసీల ప్రయోగాలు ఏదైతే ఉండిందో పోరాటాలు అవన్నీ కూడా సఫలీకృతం కావాలి. చందాలింగయ్య దొర గారి ద్వారా అట్లే పూర్ణచంద్ర గారి ఆధ్వర్యంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆదివాసీలందరినీ కూడా బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చి వాళ్ళకి రాజ్యాధికారం వైపు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి, ఇది ఈ వారం చర్చలో అంశంగా మూలవాసులుగా ఉన్న ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో బిర్సా ముండా అలాగే కొమరం భీం అల్లూరి సీతారామరాజు నుంచి లింగయ్య దొర గారు వరకు కూడా జమీన్ జంగల్ మీద అధికారం ఉండాలని, పూర్తి అధికారం ఉండాలని, అలాగే వారికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ దగ్గర నుంచి పెసా యాక్ట్ నుంచి ఈ మొత్తం రిసోర్సెస్ మీద అక్కడ మేజర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ రిసోర్సెస్ మీద మొత్తం మీద వాళ్ళకి హక్కులు ఉండాలనేసి, అలాగే జీవో నంబర్ 3ని మళ్ళీ తిరిగి అమలు చేయాలనేసి అక్కడ ఉన్న వారికే ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది డిఎస్సి కానివ్వండి లేకపోతే లోకల్లో ఉన్న ఎలాంటి జాబులు కానివ్వండి అది చిన్న కానిస్టేబుల్ జాబ్ నుంచి టీచర్ జాబ్ వరకు కూడా అన్నీ కూడా వారికే చెందాలనేసి ఈరోజు లింగయ్య దొర గారు వాళ్ళకున్న అనుభవంతో వారు మనకు తెలియజేశారు. అలాగే పూర్ణచంద్రరావు గారు ఈ ఎజెండా ఏదైతే ఉందో ఈ సోషల్ జస్టిస్ ఎజెండాని ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగే వారితో పాటు మన సూర్యరావు గారు కూడా ఈ అంశం మీద క్లుప్తంగా ఏంటి సొల్యూషన్ అన్నది కూడా వారు తెలియజేశారు. మరొక అంశం మీద వచ్చే వారం డిబేట్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.